విశ్వం పుట్టి 13.8 బిలియన్ సంవత్సరాలైంది. ఒకరోజు దాని వయసు 20 బిలియన్ సంవత్సరాలవుతుంది. ఇంకా ఫ్యూచర్లో 50, ఆ తర్వాత ట్రిలియన్ సంవత్సరాలను కూడా దాటేస్తుంది. ఇది ఒక సుదీర్ఘ ప్రయాణం. ఎందుకంటే మనం విశ్వం అంతం వరకు వెళ్లబోతున్నాం. విశ్వ పుట్టుక నుండి అంతం వరకు సమయాన్ని మనం 5 భాగాలుగా విడగొడదాం. ఈ డివిజన్ 100% కరెక్ట్ అని అనుకోవద్దు. జస్ట్ మనం అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అని ఇలా చేస్తున్నా. స్టేజ్ 1ని ప్రైమోడియల్ ఎరా అందాం. బిగ్ బ్యాంగ్ జరిగినప్పటి నుండి మొదటి స్టార్స్ పుట్టేంత వరకు గడిచిన సమయాన్ని ప్రైమోడియల్ ఎరా అంటారు. ఈ ఎరా గురించి ఆల్రెడీ 3 వీడియోస్ చేశా. అవి ఫ్యాంటమ్ యూనివర్స్ అనే ఫోల్డర్లో ఉంటాయి. లింక్ ఎండింగ్లో ఉంటుంది, చూడడం మర్చిపోకండి. ప్రైమోడియల్ ఎరా పూర్తవడానికి దాదాపు 400 మిలియన్ సంవత్సరాలు పట్టింది. మనం ఇప్పుడు రెండవ ఎరా అంటే స్టెలిఫెరస్ ఎరాలో ఉన్నాం. ఈ సమయంలో స్టార్స్ దే రాజ్యం. ఇది స్టార్ట్ అయ్యి 13.4 బిలియన్ సంవత్సరాలైంది. అయితే ఇది ఎప్పుడు ముగుస్తుంది? చివరి స్టార్ అంతమైనప్పుడు స్టెలిఫెరస్ ఎరాకి టాటా చెప్పాలి అనుకోవచ్చు. విషయం ఏంటంటే, ఒక సూర్యుడు ఎంత చిన్నగా ఉంటే అది అన్ని ఎక్కువ రోజులు బతుకుతుంది. సో అన్ని స్టార్స్ కంటే తక్కువ మాస్ ఉండే రెడ్ డ్వార్ఫ్స్ హైడ్రోజన్ ని ఫ్యూజ్ చేసి హీలియంని పుట్టిస్తూ కొన్ని ట్రిలియన్ల సంవత్సరాలు బతుకుతాయి. ప్రస్తుతానికి నెబులేలో ఉన్న గ్యాస్ మేఘాల్ని వాడుకొని గ్యాలక్సీస్ స్టార్స్ ని పుట్టిస్తున్నాయి. ఒక టైంకి ఈ గ్యాస్ అయిపోతుంది. కొన్ని లెక్కల ప్రకారం మరికొన్ని బిలియన్ల సంవత్సరాల తర్వాత అది జరుగుతుంది. సో ఆ తర్వాత స్టార్స్ పుట్టాలంటే గ్యాలక్సీస్ ఢీకొట్టుకోవాల్సిందే. ఇది కూడా తక్కువ టైం వరకే జరుగుతుంది. ఇలా 50 లేదా 100 బిలియన్ సంవత్సరాల వరకు స్టార్స్ పుట్టినా పెద్ద తేడా ఉండదు. స్టార్స్ పుట్టడం తక్కువైపోతుంది, పుట్టిన స్టార్స్ కూడా అంతమైపోతూ ఉంటాయి. ఇలా జరగడం వల్ల ఇప్పుడు కలర్ఫుల్ గా కనిపిస్తున్న గ్యాలక్సీస్ కలర్ ఫేడ్ అవుట్ అవుతుంది. చివరిగా ఇక రెడ్ డ్వార్ఫ్ స్టార్సే బతికుంటాయి. ఇవి కూడా అంతమైన తర్వాత మనం స్టేజ్ 2 అయిన డీజెనరేట్ ఎరాలోకి అడుగు పెడతాం. ఇప్పుడు శక్తిని పుట్టించే స్టార్స్ కాదు, అవి అంతమయ్యాక వదిలేసిన వైట్ డ్వార్ఫ్స్, న్యూట్రాన్ స్టార్స్ మరియు బ్లాక్ హోల్స్ మాత్రమే ఉంటాయి. అయితే కొన్ని వింత ఆస్ట్రోనామికల్ వస్తువులు స్టార్స్ గా మారకుండా మధ్యలోనే ఆగిపోతాయి. ఇవి గ్రహాల కంటే పెద్దగా, స్టార్స్ కంటే చిన్నగా ఉంటాయి. వీటిని బ్రౌన్ డ్వార్ఫ్స్ అంటారు. డీజెనరేట్ ఎరాలో ఇవి కూడా శక్తిని పుట్టించగలవు. న్యూట్రాన్ స్టార్స్ మరియు వైట్ డ్వార్ఫ్స్ పుట్టుకతో వేడిగా ఉంటాయి. సో సమయం గడిచే కొద్దీ అవి వేడిని కోల్పోతూ తక్కువ కాంతివంతంగా మారతాయి. కొన్ని ట్రిలియన్ల సంవత్సరాల తర్వాత ఇవి రూమ్ టెంపరేచర్ అంటే 20 డిగ్రీస్ అంత తక్కువ టెంపరేచర్స్ కి కూడా పడిపోవచ్చు. ఇంకా ముందుకు వెళ్తే ఒకదాని చుట్టూ ఇంకోటి తిరుగుతున్న బైనరీ వైట్ డ్వార్ఫ్స్ దూరంగా వెళ్లిపోతాయి. ఒకవేళ బైనరీ న్యూట్రాన్ స్టార్స్ కలిస్తే గామారే బర్స్ట్ గా పేలిపోతాయి. అనేక గ్యాలక్సీస్ కాంతి కలిసిన ఒక గామారే బర్స్ట్ కాంతికి సరిపోదు. అయితే ఇవన్నీ తాత్కాలికం మాత్రమే. వీటి తర్వాత విశ్వం అంధకారంలోకి వెళ్లిపోతుంది. అయితే విశ్వం సాగుతుంది అని మీకు తెలుసు. ఇప్పుడైతే విశ్వం సాగుతున్నా కానీ మనం ఇతర గ్యాలక్సీస్ ని చూడగలుగుతున్నాం. కానీ డీజెనరేట్ ఎరా చివర్లో పాలపుంత ఉంటే, అందులో మనముంటే బయట ఉండే ఒక్క గ్యాలక్సీ కూడా కనపడదు. అంటే ఒక డార్క్ రూమ్ లో కూర్చున్నట్టు చుట్టూ అంధకారం తప్ప ఏం కనబడదు. దురదృష్టవశాత్తు ఇక్కడితో అంతా అయిపోలేదు. సమయం గడిచే కొద్దీ పదార్థం ప్రవర్తించే తీరులో కూడా మార్పులు వస్తాయి. ఆటమ్స్ లోని ప్రోటాన్స్ క్షీణిస్తాయి. దీన్ని ప్రోటాన్ డికే అంటారు. ప్రోటాన్ డికే హాఫ్ లైఫ్ వచ్చేసరికి 10⁻34 ఇయర్స్ అంటే 1 తర్వాత 34 సున్నాల సంవత్సరాలంత ఎక్కువ సమయం పడుతుంది. ఇలా ప్రోటాన్స్ క్షీణిస్తూ ఉంటే ఆటమ్స్ ఉండవు. అంటే పదార్థం అనేదే ఒకటిగా కలిసి ఉండదు. ఇక్కడే ఒక ట్విస్ట్. కొన్ని లెక్కల ప్రకారం ప్రోటాన్ డికే సమయంలో కొంచెం శక్తి విడుదలవుతుంది. దీనివల్ల వైట్ డ్వార్ఫ్స్ 400 వాట్స్ వేడిని శక్తి రూపంలో వదులుతాయి. 10⁻38 ఇయర్స్ తర్వాత ఇవే విశ్వంలో అతి కాంతివంతమైన వస్తువులుగా ఉంటాయి. తర్వాత స్టేజ్ 3 అంటే బ్లాక్ హోల్ ఎరాలోకి అడుగు పెడదాం. 10⁻40 సంవత్సరాల తర్వాత వైట్ డ్వార్ఫ్స్ కూడా అంతమైపోయి ఉంటాయి. కానీ బ్లాక్ హోల్స్ ఉంటాయి. ఎందుకంటే అవి పెద్దగా శక్తిని జనరేట్ చెయ్యవు. కానీ 1970లో స్టీఫెన్ హాకింగ్ ఒక విషయాన్ని కనిపెట్టారు. కొన్ని సందర్భాల్లో బ్లాక్ హోల్స్ కూడా కణాల్ని బయటికి వదులుతాయి. కణాలంటే పదార్థమే కదా. పదార్థం కోల్పోతే ఏమవుతుంది? మాస్ తగ్గుతుంది కదా. ఇలా ఇవి విచ్ఛిన్నమయ్యి మాయమైపోతాయి. కాకపోతే ఇది స్లోగా జరుగుతుంది. క్యాలిక్యులేట్ చేసి చూస్తే మన సూర్యుడి కంటే 3 రెట్లు ఎక్కువ మాస్ ఉన్న బ్లాక్ హోల్ మాయమవ్వటానికి 10⁻68 సంవత్సరాలు పడుతుంది. అయితే అతిపెద్ద సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ కూడా 10⁻92 సంవత్సరాల తర్వాత మాయమైపోతాయి. ఇది చాలా ఎక్కువ సమయం. బ్లాక్ హోల్ ఎరాలో విడుదలయ్యే శక్తి యొక్క ఒకే ఒక్క శక్తి రూపం ఇలా బ్లాక్ హోల్స్ మాయమయ్యే క్రమంలో మాత్రమే విడుదలవుతుంది. చివరికి ఈ బ్లాక్ హోల్స్ ఒక పెద్ద కాంతిని వదిలి విచ్ఛిన్నమైపోతాయి. ఆ తర్వాత ఏం మిగలదు. విశ్వం ఖాళీగా అంధకారంలోకి వెళ్లిపోతుంది.
ఇప్పుడు స్టేజ్ 4 అయిన డార్క్ ఎరాలోకి అడుగు పెడదాం. విశ్వంలో పదార్థం అనేదే ఉండదు. సబటామిక్ పార్టికల్స్ మరియు ఫోటాన్స్ అక్కడక్కడ తేలుతూ ఉంటాయి. ఇది జరగడానికి ఇప్పటి నుండి 10⁻92 నుండి 10⁻93 సంవత్సరాలు పడుతుంది. ఇలా అనకూడదు, కానీ విశ్వం ఈ సమయానికి చనిపోతుంది అనుకోవచ్చు. అప్పటికి అసలు విశ్వం అనేదే ఉంటే అది ఇన్ఫినిటీకి సాగిపోతుంది. ఇది జరుగుతుంది అన్న గ్యారంటీ లేదు. స్టేజ్ 5లో బిగ్ రిప్ జరగొచ్చు. ఈ థియరీ ప్రకారం డార్క్ ఎనర్జీ వల్ల విశ్వం సాగుతుంది. ఇలా దాని బలం పెరిగే క్రమంలో ముందుగా ఒక సిస్టంలో ఉండే గ్రహాల మధ్య దూరాన్ని పెంచుతుంది. ఆ తర్వాత గ్యాలక్సీలో ఉండే సూర్యుళ్ల మధ్య దూరాన్ని పెంచుతుంది. చివరికి గ్యాలక్సీస్ అనేవే లేకుండా స్టార్స్ మధ్య దూరం లక్షల కాంతి సంవత్సరాల దూరానికి పెరిగిపోతుంది. అప్పటికి కూడా డార్క్ ఎనర్జీ సాటిస్ఫై అవ్వదు. పదార్థం లోపలికి వెళ్లి ఆటమ్స్ మధ్య ఖాళీని పెంచుతుంది. దీంతో పదార్థం విచ్ఛిన్నం అవుతుంది. చివరికి ఆటమ్స్లోని ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ మధ్యలోకి వెళ్లి వాటిని కూడా వేరు చేస్తుంది. ఇక పదార్థం అనేదే ఉండదు. డార్క్ ఎనర్జీ విశ్వాన్ని ఎంత సాగదీస్తుందంటే విడిపోయిన సబటామిక్ పార్టికల్స్ మధ్య ఖాళీ కొన్ని లక్షల కాంతి సంవత్సరాలకు పెరిగిపోతుంది. సింపుల్ గా చెప్పాలంటే విశ్వం చిరిగిపోతుంది అనుకోవచ్చు. అయితే నెక్స్ట్ చెప్పే థియరీ కొంచెం వింతగా అనిపించొచ్చు. స్పేస్ అనేది ఖాళీగా ఉంటుంది, అందులో శక్తి ఉండదు, అంటే వాక్యూమ్ స్టేట్లో ఉంటుంది అని మీరు అనుకుంటున్నారేమో. కానీ క్వాంటం మెకానిక్స్ ప్రకారం ఇది ఒక మాయ. మనకు కనబడకుండా వాక్యూమ్లో క్వాంటం ఫ్లక్చువేషన్స్ జరుగుతున్నాయి. ఫ్లక్చువేషన్స్ అంటే అప్ అండ్ డౌన్సే కదా. అలాంటి ఒక ఫ్లక్చువేషన్లో ఉన్న అప్లో ప్రస్తుతానికి మన విశ్వం ఉంది. సో మనం ఇప్పుడు చూసేదంతా మనం అర్థం చేసుకోలేని శూన్యంలో క్వాంటం ఫ్లక్చువేషన్స్ వల్ల పుట్టింది. ఆ అసలు శూన్యాన్ని మనం చూడలేము, అర్థం చేసుకోలేము. ఎందుకంటే అందులో ఫిజిక్స్ పనిచేయదు. అంటే గ్రావిటీ, టైం, ఎలక్ట్రోమాగ్నెటిజం, వీక్ అండ్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్సెస్ లాంటివి అందులో ఉండవు. అవన్నీ విశ్వంతో పాటు పుట్టాయి. అయితే ఫ్లక్చువేషన్ అంటే హైతో పాటు లో కూడా ఉంటుంది కదా. విశ్వం ఈ లో స్టేట్లోకి పడిపోయినప్పుడు ఒక్కసారిగా అన్ని చర్యలు ఆగిపోతాయి. ఒక రకంగా చెప్పాలంటే విశ్వం మాయమైపోతుంది. దీన్నే వాక్యూమ్ డికే అంటారు. అయితే వాక్యూమ్ డికే విశ్వం మొత్తం ఒక్కసారిగా జరుగుతుంది అన్న గ్యారంటీ లేదు. ఎక్కడో ఒక చోట స్టార్ట్ అయ్యి ఒక ఇన్ఫెక్షన్లా విశ్వం మొత్తం వ్యాపించొచ్చు. అది మామూలుగా జరిగితే ఓకే, కానీ కాంతి వేగంతో జరుగుతుంటే మనం ఆపటం కాదు కదా, కనిపెట్టడం కూడా కష్టం. విశ్వంలో కొన్ని చోట్ల తక్కువ పదార్థం ఉంది. వీటిని వాయిడ్స్ అంటారు. చూడటానికి ఇవి పెద్ద ఖాళీలుగా కనబడతాయి. ఎవిడెన్స్ అయితే లేదు, కానీ ఇలాంటి ఖాళీల్లో ఆల్రెడీ వాక్యూమ్ డికే స్టార్ట్ అయి ఉండొచ్చు. ఇక్కడ నాకు ఒక ఐడియా వచ్చింది. ఒకవేళ వాక్యూమ్ డికేకి డార్క్ ఎనర్జీకి పడకపోతే ఇక్కడ సైన్స్ వదిలేసి కాసేపు ఫిక్షనల్ గా ఆలోచిస్తున్నా అనుకోండి. వాక్యూమ్ డికే జరుగుతున్న వేవ్ డార్క్ ఎనర్జీ ఎక్కువగా ఉన్న ప్రాంతానికి వచ్చినప్పుడు డార్క్ ఎనర్జీ ఒక కవచంలా మారి కొంతవరకు పదార్థాన్ని కాపాడొచ్చు. ఇలా విశ్వంలో చాలా చోట్ల జరిగి పదార్థం అక్కడక్కడ కొన్ని బుడగలలా తేలుతుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఇలా ఆల్రెడీ జరిగిందేమో. అలాంటి ఒక బుడగే మన విశ్వమేమో. మిగిలిన బుడగలన్నీ వేరే విశ్వాలైతే ఇదే మల్టీవర్స్ కాన్సెప్ట్ అయి ఉండొచ్చు. అయితే ఈ చిన్న వాక్యూమ్ డికే వర్సెస్ డార్క్ ఎనర్జీ కాన్సెప్ట్ నా సొంత థియరీ. దీని వెనకాల ఎలాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. జస్ట్ ఇలా జరగొచ్చు అని మీకు ఒక ఐడియా ఇవ్వటం కోసం చెప్పడం జరిగింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ వీడియోస్ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి.